నేను మీ ప్రశాంత్ గొండియాలు ప్రస్తుతం మనతో ఉన్నారు మాజీ స్పీకర్ ప్రతిభా భారతి మేడం. శంకరావం అంటూ పూరించబోతున్నారు. యోగాలంకే ఉపయోగం లేదు, శంకరావం వల్ల ఏంటి ఉపయోగం అంటున్నారు వైసీపీ. యోగాలంకి ఏమంటారు? యోగాలం వల్ల ఉపయోగం లేదు, దీని వల్ల ఏమి జరుగుతుంది? ఏమిటి ఊపు లేకపోవడం ఏమిటి, ఉపయోగం లేకపోవడం ఏమిటి? కళ్ళు ఉండి కబోదులుగా ఉంటే ఎవరేం చేసేది లేదు. పచ్చ కామెర్ల వాడికి లోకం అంతా పచ్చ. బ్రహ్మాండంగా జరిగితే యోగాలం ఎంతమంది వచ్చారండి? కళ్ళు లేని మనుషులండి వీళ్ళు, అందుకే మాట్లాడతారు. మాజీ స్పీకర్ గా చెప్పండి, 2019 నుంచి 24 శాసనసభ సెషన్స్ అయితే ముగిసాయి. మొత్తం సినారియోని మీరు చూస్తుంటారు కదా, ఎలా అనిపించింది? ఏం చెప్పాలి, ఏం చెప్పగలం? అందరూ చూస్తున్నారు కదా, ప్రజలందరూ చూశారు, పార్టీలు చూసాయి, అందరూ చూశారు ఎలా జరిగింది, ఏ విధంగా అసెంబ్లీ జరిగిందని. అపోజిషన్ లేని అసెంబ్లీ ఏమిటండి? అది అసెంబ్లీయా? మేము కూడా చేసాం. ఇంక అంతకంటే ఐ డోంట్ వాంట్ టు సే మోర్ దెన్ దట్. ఆఖరి రోజు సమావేశాలను కొంతమంది ఎగ్గొట్టి సినిమాకి వెళ్లారు, ఏదైతే యాత్ర సినిమాకి అని చెప్పి మీ పార్టీ నాయకులు ఆరోపించిన పరిస్థితి. ఆరోపించారు కదా, అది ఆరోపణ కాదు, వాస్తవం. వాస్తవం అది. అసెంబ్లీకి ఒక శాంటిటీ ఉందండి. అటువంటి శాంటిటీని పవిత్రమైనటువంటి శాసనసభ అంటాం. అటువంటి పవిత్రమైనటువంటి శాసనసభని గౌరవించుకొని ముందుకు తీసుకుని వెళ్లాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉంది. మరి ఆ రకంగా జరిగిందా జరగలేదా అనేటటువంటిది ప్రజలకి తెలుసు, శాసనసభ్యులకి తెలుసు, ఉన్నటువంటి రాజకీయ నాయకులకి, రాజకీయ పార్టీలకు కూడా తెలుసు. ఇంకా నేను చెప్పేది ఏమిటండి? నేను చెప్పేది ఏమిటి? అసెంబ్లీకి ఒక అవకాశం ఉంటుంది. శాసనసభ్యులుగా మన ప్రజల యొక్క కష్టాలు, ప్రజల యొక్క బాధలు, ప్రజల యొక్క సమస్యలు అక్కడ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ చెప్పాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ ఉండినటువంటి ప్రజాప్రతినిధులు ఆ శాసనసభలో లేకుండా ఎక్కడికో వెళ్ళారు అనేసి అంటే సిగ్గుచేటు. ప్రస్తుత స్పీకర్ సీతారాం గారు హడావిడిగా రాజీనామాలను ఆమోదం చేశారని చెప్పి విమర్శ ఉంది. స్పీకర్ గారు మీరు దేనికి చేశారో తెలియదా? దేనికి చేశారండి? రేపు వచ్చేటటువంటి పార్లమెంట్ కోసమే కదా, లోక్సభ అది రాజ్యసభ కోసమే కదా. చేసుకొనియండి, ఏం చేస్తారు అంతకంటే. ఫైనల్ గా ఈ 15వ శాసనసభ సమావేశాలకు మీరు ఎన్ని మార్కులు ఇస్తారు? 1 to 10? ఏం మార్కులు ఇస్తాం? ఇది మాజీ స్పీకర్ ప్రతిభా భారత్ గారు చెప్తున్న మాట. ప్రస్తుత శాసనసభ సమావేశాలు పూర్తిగా హాస్యాస్పదంగా సాగాయని, తన వరకు అయితే 0 మార్కులు ఇస్తానని చెప్తున్నారు. ఇది పూర్తిగా పరిస్థితులు ఎవరు ఊహించిన పరిస్థితులు ప్రస్తుతం శాసనసభలో ఎదుర్కొన్నామని, భవిష్యత్తులో మళ్ళీ తెదేపా అధికారంలోకి రావడం స్పష్టంగా కనిపిస్తుందని ప్రతిభా భారత్ చెప్తున్నారు. శ్రీకాకుళం నుంచి ప్రశాంత్, తెలుగు న్యూస్.